చిరంజీవి విశ్వంబర కోసం రంగంలోకి దిగింది త్రిష. తన తర్వాత మరో బ్యూటీ కూడా డ్యూటీలోకి ఎక్కబోతుంది. ఇంకో హీరోయిన్ కూడా వచ్చే వారమే చిరుతో కలిసి చిందేయబోతుంది. మొత్తంగా ముగ్గురు ముద్దుగుమ్మలు అంతా అతిలోక సుందరి పాత్రలోనే కనిపించబోతున్నారు. అయితే వీళ్లు కాకుండా మామూలు సుందరిగా మాత్రం సీతారామం ఫేమ్ మృణాల్ కనిపించడం గాసిప్ కాదు, నిజమే అనేలా సీన్ మారుతోంది. మెగాస్టార్ చిరంజీవితో బింబిసార ఫేమ్ వశిష్ఠ తీస్తోన్న మూవీ విశ్వంభర. ఈ సినిమా షూటింగ్ లో త్రిష జాయిన్ అయింది. వచ్చే వారం మీనాక్షి చౌదరి జాయిన్ కాబోతోంది. ఇందులో త్రిష అతిలోక సుందరిగా దేవకన్యగా కనిపించబోతుంటే మీనాక్షి చౌదరి కూడా అలాంటి పాత్రే వేస్తోందట. మొత్తం ముగ్గురు దేవకన్యలు ఈ సినిమాలో ఉండబోతున్నారని తెలుస్తోంది. ఇందులో త్రిష, మీనాక్షి చౌదరిల పాత్రలు పుకార్లొచ్చినట్లే నిజమైంది. మూడో దేవకన్యగా మాత్రం దిశా పటానిని తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. వీళ్ళందరికీ భిన్నంగా సీతారామం, హాయ్ నాన్న ఫేమ్ మృణాల్ ఠాగూర్ మాత్రం మామూలు మనిషి పాత్రలో చిరుతో జోడీ కట్టబోతోంది. మొత్తంగా ఒక మామూలు స్త్రీతో పాటు ముగ్గురు దేవకన్యలున్న సినిమాలో చిరు లోకాలతో ఫైట్ చేసే సాహస వీరుడుగా కనిపించబోతున్నాడు. ఇవన్నీ చూస్తే ఇది జగదేక వీరుడు అతిలోక సుందరి కథ కాకుండా అప్పట్లో ఎన్టీఆర్ ఫేట్ మార్చిన జగదేక వీరుని కథ స్టోరీ లైన్ తోనే వచ్చేలా ఉంది. 150 కోట్లతో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఓవర్సీస్ రైట్స్ 18 కోట్లకు సేల్ అవడం చూస్తే షూటింగ్ మొదలవగానే మార్కెట్ షేక్ అవడం కనిపిస్తోంది.